హలో ఎవ్రీవన్, మన తెలంగాణలో హైదరాబాద్ బిర్యానీ అంటే తినని వాళ్ళే ఉండరండి. నేను ఇప్పుడు ఈ వీడియోలో హైదరాబాద్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేగించుకోవాలి. గోల్డెన్ కలర్గా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయను కోసి రసం తీసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా తయారు చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ చికెన్ని తీసుకొని అందులో ఉప్పు వేసి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. చికెన్లో 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ రసం, 1 కప్పు పెరుగు, రెండు టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ముందుగా వేయించిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మూత పెట్టి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. అన్నం కోసం 3 గ్లాసుల బాస్మతి రైస్ను తీసుకోవాలి. నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఎసరు కోసం ఒక బోగానిలో నీళ్లు పోసుకోవాలి. ఇందులో మసాలా దినుసులు అంటే లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, షాజీరా, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇందులోకే 1 టీ స్పూన్ నెయ్యి, 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇదిగో అండి ఇలా ఎసరు మసలడం మొదలైన తర్వాత ముందుగా నానబెట్టిన బియ్యం యాడ్ చేసుకోవాలి. ఇలా ఓసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి బోగానిలో కలుపుకున్న చికెన్ మిశ్రమాన్ని వేయాలి. ఈ మసాలా మిశ్రమాన్ని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతలోపు బిర్యానీ అన్నం సగం ఉడికాక పలుకు మీద ఉన్నప్పుడే తీసి చికెన్ మసాలాలో వేసుకోవాలి. ఈ విధంగా అన్నం మొత్తం మెల్లమెల్లగా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒత్తుకోవాలి. ఇలా చపాతీ కర్రతో రంధ్రాలు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఫుడ్ కలర్ వేసుకోవాలి. మూత పెట్టి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూడండి బిర్యానీ ఎంతో కలర్ఫుల్గా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ బిర్యానీని మెల్లమెల్లగా కలుపుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాద్ చికెన్ బిర్యానీ రెడీ.
ఫ్రెండ్స్, ప్లీజ్ like and subscribe my channel.